ట్రైలర్ రివ్యూ అప్పుడు కూడా చెప్పాను నేను, నాకు చలో కానీ భీష్మ ఇష్టం బాగా. అంటే చలో చాలా ఇష్టం భీష్మ కంటే. మంచి లైన్ రాసుకుని ఒక కాలేజ్ అట్మాస్ఫియర్లో తీసుకున్న మంచి సబ్జెక్టు వెంకీ కుటుంబల. సో తను రాబిన్ హుడ్తో వచ్చాడు. భీష్మ కూడా బాగానే ఉంటుంది సినిమా, ఫన్ ఉంటుంది, ఎమోషన్ అది ఉంటుంది. అయితే డేవిడ్ వార్నర్ క్యామియో కానీ ట్రైలర్ కాస్త కొంతమంది నచ్చిందన్నారు, మనకు నచ్చలేదు. కానీ అయన్ ప్రసాద్ కాంట్రవర్సీ సినిమాలో మళ్ళీ వెన్నెల కిషోర్ ఇవన్నీ అంటే ఒక ఆర్ఫనేజ్లో పెరిగిన ఆర్ఫన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. సో తన ఆర్ఫనేజ్ని సపోర్ట్ చేయడానికి రాబిన్ హుడ్ అవతారం ఎత్తడం అనేది బేసిక్ కాన్సెప్ట్. అక్కడి నుంచి స్టోరీ ఎట్లా వెళ్ళింది, పెద్ద పెద్ద వాళ్ళని ఎట్లా దోచేస్తున్నాడు, దానికి రీజన్ అంటే కిక్ సినిమా టైప్లో ఆ లైన్ని తీసుకున్నారనుకోవచ్చు. కొత్త స్టోరీ అయితే ఏం కాదు. అయితే సెకండ్ హాఫ్లో 2/3 ఎపిసోడ్ ఒకటి వచ్చింది, అది చాలా బాగా వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ సేవ్ చేశాడని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ వరకు. ఇక అది పక్కన పెట్టేస్తే మనకి ఏమాత్రం కూడా సినిమా ఇది ఈ 2/3 ఎపిసోడ్ వెన్నెల కిషోర్ ఎపిసోడ్ పక్కన పెట్టేస్తే సినిమా ఓవరాల్గా చూసుకుంటే అసలు మనకి ఎక్కడ ఇంట్రెస్ట్గా అనిపించదు. ఈ అదిదా సర్ప్రైజ్ స్టెప్ ఏదైతే కాంట్రవర్షియల్ అయిందో హుక్ స్టెప్, అది ఇండియా థియేటర్స్లో తీశారు. డేవిడ్ వార్నర్ క్యామియో బాగుంది, మంచిగా ప్లాన్ చేశాడు క్యామియో. కానీ డేవిడ్ వార్నర్ అంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు అని అనిపించలేదు. అండ్ మళ్ళీ క్లైమాక్స్ కాస్త బాగా డిజైన్ చేసుకున్నాడు, బాగా లేపాడు క్లైమాక్స్ వరకు. విలన్ విషయంలో ఎందుకో కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఏంది విలన్ గోలా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే రెగ్యులర్ స్క్రిప్ట్స్ని కూడా తన రైటింగ్ స్కిల్స్తో ఎక్సలెంట్గా చూపించగల వెంకీ కుడుముల ఇక్కడ డెఫినెట్లీ ఫెయిల్ అయ్యాడు అని అనిపించింది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాస్త ట్రై చేస్తారు లాగడానికి, అంతే తప్ప ఇక స్టోరీ కానీ ఇంకోటి కానీ అంటే ఎంత ఓల్డ్ స్టోరీ అయినా బాగా రాయగల వెంకీ కుడుముల ఇక్కడ స్టోరీ తన బిగ్గెస్ట్ నెగిటివ్గా, ఎమోషన్ ఏమాత్రం వర్క్ అవ్వకుండా అండ్ ఇంకా లెంతీగా అనిపించేలాగా చేశాడు. శ్రీలీల చాలా ఎక్సలెంట్ పెర్ఫామ్ చేసిన డ్యాన్స్. నితిన్ కూడా బాగా లావిష్గా పాష్గా కనిపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది నాకు. సాంగ్స్ ఓకే ఉన్నాయి. ఓవరాల్గా ఈ మూవీ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్ అండ్ కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లేదు మాత్రం. సో ఐ వోంట్ రికమెండ్ దిస్ మూవీ.